నమస్కారం. నేను చందు. రాకపోకలు జీవితం ఒక రైలు ప్రయాణం వంటిదని వర్ణిస్తుంటారు కవులు. రైలు ప్రయాణంలో రాకపోకలే ఉంటాయి. ప్రయాణాన్ని ప్రారంభించే చోటును పుట్టుక అని, గమ్యస్థానాన్ని చేరే చోటును ముగింపు అని అందరూ వ్యవహరిస్తుంటారు. రైలు ప్రయాణ కాలం పరిమితం. గంటలలో ముగిసే ప్రయాణాలు 1-2 రోజులు సాగే ప్రయాణాలే సాధారణంగా కనబడుతుంటాయి. మానవ జీవిత ప్రయాణం సుదీర్ఘంగా సాగుతుంది. శతమానం భవతి అన్నట్లుగా నూరేళ్లు సాగే ఈ ప్రయాణం తల్లి గర్భంలో ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది. తల్లి గర్భం నుంచి నేల తల్లి ఒడిలో పవలించే రోజు మనిషి పుట్టినరోజు. తొలుత పసిగుడ్డుగా కనిపించిన మనిషి శరీర సంవర్ధనంతో పెరిగి పెద్దవాడవుతాడు. ఆ పసికందేనా ఇతడు అని ఆశ్చర్యపడేంతగా స్వరూప స్వభావాలు మారిపోతాయి. బాల, కౌమార, యవ్వన, వార్ధక్యాలు కాలానుగుణంగా మారిపోతూ జీవితం పరిణామశీలం అనే సత్యం స్పష్టమవుతుంది. కాలానుగుణంగా ఒక్కొక్క దశను దాటుకుంటూ జీవిత చరమాంకంలోకి ప్రవేశించి జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది. పుట్టుక ముందు మానవుడి ఉనికి ఏమిటో తెలియదు. మరణానంతరం ఏమవుతుందో అర్థం కాదు. కనుక బతికిన కాలమే మనిషికి ప్రత్యక్ష అనుభవాన్ని అందజేస్తుంది. అందుకే తత్వవేత్తలు గతం అమృతమని, గతం మృతం అని, అంటే చచ్చిపోయింది అని, భవిష్యత్తు అనూహ్యమని, వర్తమానమే సత్యమని అంటారు. పురాణేతిహాసాల కథనం ప్రకారం ప్రతి మనిషి పుట్టుక వెనుక ఏదో ఒక పరమార్థం ఉండి తీరుతుందని, అది మనిషిని పుట్టించిన బ్రహ్మదేవుడికి తెలుస్తుందని అంటారు. సకల ప్రాణుల సృష్టికర్త బ్రహ్మదేవుడే కనుక ఆయన ప్రతి ప్రాణిని ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి సృష్టిస్తాడని అంటారు. ప్రాణులను సృష్టించడం వరకే బ్రహ్మదేవుడి కర్తవ్యం. ఆ తర్వాత ఆయా ప్రాణులు తమ ప్రవర్తనల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకుంటాయని, వాటి మంచి చెడులకు బ్రహ్మదేవుడు బాధ్యుడు కాడని వేదాంతుల మాట. పుట్టిన ప్రతి ప్రాణికి ప్రపంచంలో బతకడానికి అన్ని వనరులు సహజంగానే పుష్కలంగా ఉన్నాయి. వాటిని ఎంతవరకు వినియోగించుకోవాలో, వాటిని కలుషితం చేయకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనుషులదే. ఈ ప్రపంచం అంతా భగవంతుని సంపద. దాన్ని అవసరమైనంత వరకే వాడుకొని మిగిలిన సంపదను ఇతర ప్రాణుల కోసం వదిలివేయాలని ఈశావాస్యోపనిషత్తు చెబుతుంది. కానీ మనిషి ఉపదేశాన్ని పిడిచెవిన పెట్టి దుర్వినియోగం చేస్తూ తాను భ్రష్టుడై ఇతరులకు కష్ట నష్టాలను కలిగిస్తూ పాపాలను మూటగట్టుకుంటున్నాడు. చివరికి 100 దాకా బతికినా ఏదో ఒకరోజు మృత్యువు నుంచి పిలుపు వస్తుంది. మృత్యువుకు కనికరం ఉండదు, ఏ పక్షపాతం ఉండదు. కాలం మూడిన వెంటనే తన పని తాను చేసుకొని పోతుంది. మనిషి జీవితంలో పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. మరణం అనేది మనిషికి సహజమైన విషయం. మనిషి సుదీర్ఘకాలం బతికి ఉన్నాడంటే ఆశ్చర్యం, కానీ మరణించాడు అనేదానికి ఆశ్చర్యం కాదు అని కాళిదాస మహాకవి రఘువంశంలో అంటాడు. రాకపోకలు అనే మాట ప్రయాణాల విషయంలో ఎంత సహజమో మానవ జీవిత ప్రయాణాల విషయంలోనూ అంతే సహజం. మనిషి తాను ఈ భూమిపైకి ఎందుకు వచ్చారని ఆత్మావలోకనం చేసుకోవాలి. అమూల్యమైన మానవ జన్మను అర్ధంతరంగా ముగించకుండా జీవిత సాఫల్యం కోసం కడదాకా ప్రయత్నించాలి. అప్పుడే మనిషి రాకపోకలకు అర్థం ఉంటుంది అని డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు రాసిన అంతర్యామి ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.